నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలు నేర్పించిన మహనీయుడు స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా రాయకోడ్ మండలం హస్నాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి హనుమంత్, సెక్రటరీ పాండు, వివేకానంద యూత్ అధ్యక్షులు కోడూరి నగేష్, ప్రజాప్రతినిధి రిపోర్టర్ శేఖర్ వివేకానంద జయంతిని పురస్కరించుకుని పూలమాల వేసి టెంకాయలు కొట్టి మొక్కి వివేకానంద స్వామి యువతకు ఆదర్శమని సర్పంచ్ హనుమంత్ మరియు నగేష్, సెక్రటరీ పాండు, శేఖర్ తెలపడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడం జరిగింది. పరమాత్మని పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందల ఒకరివిగా సందల ఒకరివిగా పని మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడంతని నీవే వీరునివని నీ శక్తి అనంతమని వ్యక్తిత్వం కోల్పోతే చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వీరులకే సొంతము ఈ లోకమన్నాను ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది ప్రపంచ చరిత్ర అన్న వందనాలు వందనాలు వివేకానంద ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటము విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటము చెరపలేని జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పంట వీడియో తీస్తా పెంచిన మానవ కారణముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకుండా ప్రేమను ప్రేమించుమనెను ప్రేమనే పంచుమనెను వీడియోనే రాపిల్ల వీడియో తీస్తున్నా నేను. ఫోటో తీరా రే, ఫోటోలు తీ. ప్రపంచానికే గొప్ప బ్యాట్ పట్టుకోండి. అన్నీ అయితే ఐపీఎల్ స్టార్ట్ అయినట్లయితే ఎస్పీఎల్ అన్నీ అయితే కొంచెం దూరం ఇది పట్టుకుని పర్వాలేదా? హలో హలో మాతాకి భారత్ మాతాకి. ఈరోజు మనము స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. వివేకానంద గారు మన దేశం మనకున్న ఆస్తి భూమి అటువంటివి కాకుండా మన సాంప్రదాయాలు మన సంస్కృతి కూడా ఒక ఆస్తి అని మనకు తెలియజేశారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక యువకుల దినోత్సవము. యువకులు అంటే మన అందమైన యువకులమే కనిపిస్తున్నాము. మనం యువకులం అందరం కలిసి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది మనం ఆలోచించాలి. మన వ్యక్తిత్వమే కాదు, మన దేశం కూడా మన మాతృభూమి లెక్క, మన తల్లి లెక్కనే దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేడు భారతదేశ యువ దినోత్సవం సందర్భంగా హస్నాబాద్ యువకులందరికీ యువ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన జాతి ఖ్యాతిని, మన దేశ సంస్కృతిని
మన దేశ యొక్క ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసి ప్రపంచంలో ఉన్న సాంప్రదాయాలు సంస్కృతులలో భారతదేశం యొక్క సంస్కృతి అత్యున్నతమైంది, ఎంతో గొప్పది అని చెప్పి చాటి చెప్పిన మహనీయులు మన స్వామి వివేకానంద గారి జయంతి పురస్కరించుకొని మనం ఈ యూత్ డేని జరుపుకుంటూ ఉన్నాం. ఆయన మనందరికీ అన్ని రకాలుగా ఆదర్శప్రాయుడు. 32 సంవత్సరాల యువ జీవితాన్ని అనుభవించి 32 సంవత్సరాలకే తన జీవితాన్ని ధరించిన వ్యక్తి. మరియు ఈ అతి తక్కువ టైంలో భారతదేశ సంస్కృతిని, భారతదేశ ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. 100 మంది యువకులు, 100 మంది ఉక్కు సంకల్పం కలిగిన యువకులు నా ఎంబడి ఉంటే 100 రోజుల్లో స్వాతంత్రాన్ని తేగలుగుతాం మనం అని చెప్పి నమ్మిన వ్యక్తి. యువకుల్లోనే దేశ ప్రగతి, యువకుల్లోనే వాళ్ళ యొక్క ఔన్నత్యం ఉంటుంది. యువకులతోటే దేశం యొక్క అభివృద్ధి యువకుల చేతుల్లోనే ఉంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి మన వంతుగా దేశానికి ఎంతో కొంత ఉపయోగపడతామని చెప్పి ఆశిస్తూ మన స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం.